అందరికీ నమస్కారం. వర్షాకాలంలో ప్రత్యేకించి మన గోదావరి జిల్లాలో ఎర్రనీరు వచ్చినప్పుడు చాలా అరుదుగా దొరికే పులుసు చేపలతో పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముళ్ళులు ఎక్కువగా ఉన్నా రేట్ ఎక్కువగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు దొరికితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కేజీ చేపలు ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకుని పులుసు లేకుండా బాగా కడిగి శుభ్రం చేసుకుని తీసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పులుసు చేపకి ముక్క ముట్టుకుంటేనే ముళ్ళనే మన చేతికి గుచ్చుకుంటూ ఉంటాయి. అలాగే ముక్క అనేది ఇలా పింకిష్ కలర్లో ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకుని చేప ముక్కలను పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు అందరినీ కూడా మెత్తని గుజ్జులాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుని చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకుని ఉంచుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం కలుపుకున్న ఉప్పు కారం అంతా కూడా ముక్కకు బాగా పట్టేలాగా కోట్ చేసుకొని ఈ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన చేప ముక్కలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకుని ఉప్పు కారంలో కోట్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1/2 కప్పు నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 నుంచి 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా రంగు మారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ టమాటాను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఈ టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని అప్పుడు ఇందులోకి ముందుగానే కలిపి ఉంచుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా కడాయిలోకి వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నుంచి 6 నిమిషాల వరకు చేప ముక్కలను నూనెలోనే ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి చేప ముక్కల మధ్యలోంచి కొద్దిగా కలుపుకుంటూ చేప ముక్కలన్నిటినీ కూడా కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జును 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 5 నుంచి 6 నిమిషాల పాటు చింతపండు గుజ్జులో కూడా చేప ముక్కలను ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా గట్టిపడతాయి. ఇలా చేప ముక్క కొద్దిగా గట్టిపడిన తర్వాత ఒక బెండకాయని 3 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నచ్చితే 5 నుంచి 6 బెండకాయ ముక్కలైనా లేదా వంకాయ ముక్కలైనా సరే వేసుకొని వండుకోవచ్చు. నేనైతే ఒక బెండకాయని మాత్రమే తీసుకొని 3 ముక్కలుగా కట్ చేసుకుని వండుతున్నాను. అలాగే ఈ చేపల కూర అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అలాగైతేనే దీనికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముక్క ములిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 30 to 40 మినిట్స్ వరకు కూరను లో ఫ్లేమ్లోనే అలా నెమ్మదిగా ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కబడిన తర్వాత మరీ దగ్గరికి ఎగిరిపోనివ్వకుండా కొద్దిగా పులుసు ఉండేలాగా చూసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇవాళ నైట్ వండుకొని రేపు మార్నింగ్ తిన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు చేపల పులుసు వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.